హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం ఫ్లాక్స్ సీడ్స్ మైక్రోగ్రీన్స్ని ఎలా పెంచుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో మైక్రోగ్రీన్స్తో చపాతీ అండ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్లోని న్యూట్రియన్స్ క్యాన్సర్ కారకాలతో చాలా బాగా ఫైట్ చేస్తాయి. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చపాతీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, మైక్రోగ్రీన్స్ 1 చిన్న కప్పు, పాలు 1/2 కప్పు, షుగర్ 1/2 స్పూను, సాల్ట్ సరిపడినంత, ఆయిల్ 2 స్పూన్స్. గోధుమ పిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. మైక్రోగ్రీన్స్ని ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి, చపాతీ పిండిలో కలుపుకోవటానికి వీలుగా ఉండటానికి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల కళ్ళు డ్రైగా అనిపించడం, కళ్ళల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 1/2 స్పూను షుగరు, సరిపడినంత సాల్టు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు పాలు పోసుకొని కలుపుకోవాలి. తరువాత సరిపడినన్ని వాటర్తో చపాతీ పిండిని స్మూత్గా కలుపుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్నిటినీ చపాతీలలాగా నొక్కుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని చపాతీలు చేసేసుకున్నాను. ఇక కాల్చుకుందాము. ఈ చపాతీలు చేసుకోవడానికి ఆయిల్ కంటే నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు చపాతీలు నార్మల్గా చేసి ఇవ్వడం కంటే ఇలా ఫ్లాక్సీడ్ మైక్రోగ్రీన్స్తో చేసి ఇవ్వడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్మూత్గా కూడా వస్తాయి. ఈ చపాతీలు కాల్చుకోవటానికి మనము పాలు, కొంచెం షుగర్ యాడ్ చేసాం కదా. పాలు షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల చపాతీ చాలా టేస్టీగా అండ్ స్మూత్గా ఉంటాయి. ఈ చపాతీలు చిన్నపిల్లలైతే ప్లెయిన్గా కూడా ఇష్టంగా తింటారు. ఫ్లాక్స్ సీడ్స్, మైక్రోగ్రీన్స్ అండ్ ఆలూతో ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఒక ½ కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ మైక్రోగ్రీన్స్ని సన్నగా తరుక్కొని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు 2 స్పూన్స్, కొత్తిమీర 2 స్పూన్స్. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటున్నాను.
సరిపడినంత సాల్ట్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు సన్నగా తరుక్కున్న ఆలూని వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆలూని ప్యాన్ అంతా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇక దాని మీద పల్చగా ఆమ్లెట్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకొని ఆమ్లెట్ని సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకోవాలి. అలా లిడ్ పెట్టుకోవటం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. ఆమ్లెట్ ఒక సైడ్ కుక్ అయింది. జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఆలూని మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆమ్లెట్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. ఆమ్లెట్ రెండో వైపు కూడా ఉడికింది. జాగ్రత్తగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆమ్లెట్ రెడీ. ఆమ్లెట్ని ఎప్పటిలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. చిన్న పిల్లలకు ఆమ్లెట్ని ఇలా పీసుల్లాగా కట్ చేసి సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్లాక్స్ సీడ్స్ మైక్రోగ్రీన్స్తో చేసిన ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.